वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा टिक टॉक टिक टॉक टिक टॉक टिक टॉक टिक टॉक टिक తాత ఏం తాత ఇక్కడ ఊకున్నావు? ఏం సంగతి? తాతనా? తాత ఎవర్రా తాత? నీకంటే ఏ పడి ముదింటా నేను తాత అంటున్నాను నన్ను. సరే మామ అనబోయి తాత అన్నాకంతే. గట్ట రా దారికి. ఇంకోసారి తాత అన్నావు అనుకో తాళ్ళలో తాగిస్తంతా. ఏ గా తాగుడు వరకు ఒకే గాని గా తాగించి తన్నుడేందే మామ, భలే మాట్లాడతావు నువ్వు. అబ్బా, ఇంత అందమైన అమ్మాయి ఈ ఊళ్ళేనా? గా పిల్లనా? ఆ పిల్ల పోషక మనవరాలు కదా, హైదరాబాద్ చదువుకుంటాంది. ఇప్పుడు చిన్నప్పుడు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. కిసోంటి అమ్మాయి కోసమే నేను ఇంకా లగ్గం చేసుకోకుండా ఎదురు చూస్తున్నా. అమ్మాయిలు దొరకకనా లేకుంటే వాళ్ళు నేను మెచ్చకనా? ఎందుకు మామ గట్ల మాట్లాడతావు? నా ఇజ్జత్ తీస్తావు. నా మనవరాలు ఇంకా రాకపాయే. పొద్దుగాల అన్నంగా ఫోన్ చేసింది, బస్ ఎక్కుతున్ననే అత్త అన్నది. ఎవరైనా నచ్చటోళ్ళు వాళ్ళ పొద్దుగాల అత్త గమ్మత్తుకుంటుంది, కానీ గీ ఎండవై నడినెత్తి దాటి నేను ఇంకత్తలేదు. అసలే ఆధారం కారట్టు పిరి. ఈ బస్సుల సీటు దొరికినాయో దొరకలేదో నిలబడి సావాలి. ఎవరు నన్ను ఇచ్చి తోలిద్దామంటే రోడ్డు దాకా ఒక్క ముడ కొడుకన్న లేరు ఇంటికాడ. బస్సుల సీట్లు దొరకక నా మనవరాలు నువ్వు ఎంతమంది వచ్చి చంపుతుర్రో ఏం కథనో ఇరుకిరుకు. అసలే నా మనవరాలు ముద్దుకుంటుంది, ముద్దబంతి లెక్క. ఓహో, ఇదేనా నీ ఇల్లు? ఇప్పటి నుండి నేను లైన్లు ఎట్లా పడేయాలో ఆలోచిస్తా. ఇక ఆగు, నా చిట్టి తల్లి మాటలని వస్తుంది. నా బొంగారు కొండ, నా వాంచనే నా బంగారు తల్లి. పొద్దుగాల వస్తానని నీకు ఇంత ఆలస్యంగా వస్తావా? ఇన్నే ఉండు, నీకు చిట్టి తల్లి కావచ్చు. ఇవాళ ఆదివారం కదా, చిట్టి తిత్తుండు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, పక్కింటోళ్ళ దిష్టి, నీళ్ళ టాకియాడ దూలం దిష్టి, గా అంకరపల్ల రూప దిష్టి, గా మొగమాట్ర సీన్గా దిష్టి. నేను నుంచి బాంచాను. ఇక ఎందుకు చూడకుండా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి పో, పంకేసుకొని వండుకో. నేను ఈ దిష్టి రోడ్డు మీద పడబోసేస్తా.
అబ్బా నానమ్మ మెల్లగానే. మెల్లగానే కానీ ఈడిదంతా ఏందో ఈడ్చేసుకుంటేందే హాస్టల్ ఉంటున్నావేమో ఎవతియో ఫ్యాన్లు పడ్డట్టున్నాయి. అంత టైం లేదు అని. అవు గాని అమ్మ నాన్న మంచిగా ఉండరా అనే? మంచిగానే ఉండదు. మీ అయ్యేటు పోతాను రోజు? ఏమున్నది బాబుకు గదే కిరాణమాయే, ఆ కిరాణమే చూసుకుంటాడు. మీ అవ్వో? అమ్మ గదే వండి పెట్టుడు. ఇదేమన్నా నెత్తి లెక్కున్నా అదే అడ్డమైన షాంపులు పెట్టుకుని నెత్తంత ఖరాబ్ చేసుకున్నాడు. ఏమిటికి వచ్చింది? మా అప్పుడే మంచిగా ఉండే కుక్కుడుగాయ మంచిగా లోటల నీళ్ళు పోసి జగ్గుల నానబెట్టుకొని తెల్లారి కుక్కుడుగాయ పెట్టి కట్టుకుందాం. నేను ఇంకా చిన్న పోరు అప్పుడైతే చెర్ల రాగటి మట్టి గిట్ల ఉన్నాగా వేరుకుంటే అదంతా తెచ్చుకొని పట్టుకొని దాచిపెట్టుకొని మంచిగా రోజంత పెట్టుకుంటే ఎంత మంచిగా ఉండే ఎంటిక గిట్ట నున్నాగుండు. ఇవేమన్నా ఎంటికలట్టు ఇది పాడుగాను. ఎంటికలు కత్తరిచ్చినా వేవైతే నీకు ఎంటికలు కత్తరిమని చెప్పింది. నీ బొంద స్టైల్ గుండెకి కిచ్చుకో స్టైల్ అవుతుంది. అగో గాడేది పోరాడు నెల్లేనోడికి ఇక్కడ ఆగి సుత్తాడు. ఏమో గా తప్పట్ర మళ్ళీ మన వాళ్ళు ఎక్కున్నాడు. ఎవడా బాడకావు? ఏమో ఈడికి 4 మాటలు కీకు అని ఇన్నే అడింగా ఆరని పడతాడు. ఈ కుడుకలు చల్లకుండా వీడికి 3 రోజులయ్యాయి. ఎండుతలేవు దంగుతలేవు. కోతులు తాపకోట వస్తున్నాయి, కుడుకలు ఎత్తుకొని ఉరుకుతున్నాయి. ఈ కోతుల బాధకు దినం తప్పి దినం ఎండ వత్తి ఎండుతలేవు చక్కగా. కుడుకలు ఏం చేస్తారు నానమ్మ? కుడుకలు ఏం చెప్తారు? ఎవరన్నా చక్కెర వస్తే కుడుకలు వేసి చక్కెర కొంటారు. నా సొంటిది అగడు పడ్డదైతే. ఇక వేరే వాళ్ళు అయితే కళ్యామాకులు వేసి మంచిగా దంచుకొని కుడక పట్టించుకొని కొబ్బరి నూనె పెట్టుకొని కళ్యామాకులు వేసుకొని గుంట గడియారాకు వేసుకొని మన్ను మసాడం పెట్టుకుంటారని మీ యొక్క దిక్కుమాల షాంపులు పెడతారు నెత్తికి. ఇలా నువ్వులు బెల్లం కలుపుకొని తింటారు. ఇంకా బలం ఆడివారగంట తినాలి. నువ్వులు బెల్లం బలం. రౌతం ముడితే ఏమైనా అంత ఎండుకపై ఉంటావు. గజల్లే పొగి వెతుతా. గిడేవాడు రోజు వస్తాడు కీకు అంటాడు గేట్కి ఎదురుగా. ఎవడాడు? నీ సోపతి గాడా? నా సోపతి గాడు ఎందుకే? అయినా నాకు ఆడోళ్ళే ఉన్నారు అంత దోస్తులు. మరి అడేంది అత్తన్న పోతన్న ఓ రామశిల్క అన్నట్టు రోజు మన గేట్కి ఎదురుగానే నిలబడిపోతాడు. మళ్ళీ వచ్చే వరకు చీపురు పట్టుకొని రడుకుంటా. నిన్ననేమో కొత్తూరోడు కావచ్చు తెలియక ఏమన్నా అడ్రస్ గిట్లా అడుగుతాడు అనుకున్నా కానీ మళ్ళీ ఇలా కూడా మన ఇంటి ముంగట్నే ఆగుతాడు. పో ఇంటికి పోయి చాలే ఏం చూస్తావా పాస్వాన్ రోని ఐసిపోరగంట కనబడితే చాలు ఇంత వాళ్ళ మను దిక్కు వాళ్ళ మూడ కొడుకులు. భయం ఉండదు అయ్యే భయం ఉండదు. ఇటు పెట్టి పోరగంటకి అంతా ఈసారి ఏం మంచిగా రాలే బియ్యం అంత పురిగే. ఓరి కూర్చుండి చదువుకుంటే ఏం అటు ఇటు తిరుక్కుంటూ చదువుతున్నావు? నాకు ఇట్లా చదివితేనే చదివింది ఎక్కుతుంది. అశోకుడు ఇరువైపులా రోడ్డు చెట్లు నాటించాడు. అవునానమ్మా, అశోకుడు రోడ్డు పక్కకి ఇరువైపులా చెట్లు నాటించనని ఉంది. అట్లెందుకు నాటించిండు? గది కూడా తెలియదా? రోడ్డు మీద చెట్లు నాటిస్తే మందికి అడ్డమవుతుంది అని అటు ఇటు నాటించింది. ఎవడాడు రోజు వచ్చి ఇక్కడనే బండి ఆరన కొడతాడు. ఇది పట్టుకొని నీ వెళ్ళని సంగతి చూసేస్తా.
ఏమనిరా బార్కావు నా ఇల్లు దొరికినాయిరా నీకు 3 జంటల కడతావు లెక్క కీకు కీకు అంటున్నావు. ఓ పోరి నువ్వు లోపలికి తలుపు పెట్టుకోపో. నీ దొంగ తినాలి గాను నలవకపు చెత్తముండ కొడుక రోజు వస్తున్నావు. గీసంటి జట్ట బార్కాయలు ఉంటారానే నా ఫోన్ని చీర కట్టించిన కాడికెళ్ళి ఈ ఊరికి రానియక హైదరాబాద్లో పట్టణాలు చదివిపిస్తాను నా కొడుకు దగ్గర నా కోడల దగ్గర. అల్లు అవే నాకు గింతకే నమ్మరు. నీ తావొత్తునోళ్ళ మన్ను ఎటువైపు బాడకవే ఎతవకువే దొరుకుతాయి పౌరు ఆ పెంటలు అందుకొని దిమ్మడి దమ్మడి చంపుతును. నా పోర్ని భజనం చెప్తాను అనుకుంటాను నేను దొంగ దినాలు గాను. ఎటువేంటి చెట్టముండ కొడుకు మా ఇల్లు మీద తప్పించి అవునా కనుకవా ఈయన బండి వేయండా ఈ బండి అదే ఉన్నట్టుంది కదా. ఇదే బండి. ఆగో నువ్వేంది బావ గీడున్నావు? నువ్వెందుకు వచ్చినావు ఇటు? మా ఇల్లు ఇదే కాదే. అవు బావా నన్ను లగ్గం చేసుకుంటున్నానని చెప్పి గడుకుప్పల పొన్న పొలాల పొన్న చెరువు కట్టల పొన్న అంతా దింపి మళ్ళీ ఒత్తిడి చేసుకొని నన్ను నాగం చేసిపోయినావా? మరి నేను వద్దన్నా నేనేం చేయాలి? మా అయ్యవా మేనపోయినట్టు చేసుకోవాలి నా ఎంబడి పడింది. ఏం చేయాలి? వాళ్ళ మాట నెక్క చేసుకున్నదాన్ని. నీతో నువ్వు చూసుకున్నావు నన్ను ఎటుగాని దాన్ని చేసినావు. ఎందుకైతే నీకు పెళ్లి అయింది కదా. తాగొత్తు ముండ కొడుకు ఇచ్చి మాదార పోసిర్రు. ఆయనతోటి సంసారం చేయలేక నిన్ను మర్చిపోలేక మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇద్దరు ముసలోళ్ళమైంది. గప్పట్లా నువ్వు భీమాండ్ల బీడీల కంపెనీల పని చేస్తున్నావన్నారు. ఏం చేయాలి? బతుకుదేరు పోగానే భీమండి పోయినా బొంబాయి పోయినా ఎక్కడెక్కడో తిరిగినా ఇక ముసదానికి వచ్చి ఇల్లు చేరిన ఏం చేయాలి? అవుగా నీ పెళ్ళ మీద కనబడతలేదు. దీపావళి పాటికి అవ్వడానికి పోయింది. అవ్వగారింటికి ఏందా ముసలిముండ కొడుకు అన్ని దాస్తాడు. బొంబాయిలా ఏమన్నా పట్టుకొని లేచిపోయిందని చెప్తే ఇజ్జత్ వద్దని మానానికి మింగుతాడు. సరే కానీ పోసి ఇటు ఎందుకు వచ్చావు? ఇటు మా వాడ కట్టుమో కదా నన్ను గట్ట ఎంట్లాడుకుంటూ రాలే కదా. ఏం లేదు బావా మా మనవరాలు పట్నం నుంచి వచ్చి 6 రోజులు అవుతుంది. ఆడెవడో 5-6 రోజులు రోజు నైట్ చుట్టే తిరుగుతాడు బండి మీద గిరుకు గిరుకు అని. ఆ నింబడి పడస్తే బండి మన ఇంటి ముంగట ఆగుంది. ఇటే టచ్ చూసే వరకు పెద్ద పిట్టలు నువ్వు కనబడ్డావు. మనవరాలు ఇవ్వలే. ఇక నువ్వు చేసుకోకపోతే నాకు లగ్గమే కదా. నువ్వు గిట్ట చేసిన వాళ్ళే మా అవ్వోళ్ళు ఉండి సర్పంచ్ తోటి కాళ్ళు దొక్కిచ్చిర్రు. కాళ్ళు దొక్కిచ్చిన వాళ్ళే 2 ఏళ్ళకే పోరాడు పుట్టిండు. ఇక పోరాడు ఇక్కడ ఉంటే అందరు సర్పంచ్ కొడుకు అంటారు అని మా మేనమావలు ఇక్కడ పట్నాలు చదివిపించి అక్కడ పోరిన ఇచ్చి లగ్గం చేసిన ఆయనకు ఇచ్చిన బిడ్డనైనా మనవరాలు. అప్పుడప్పుడు నా మనవరాలు నన్ను చూడటానికి పట్నం నుంచి వస్తుందో 6 రోజులు ఉండిపోతుంది. ఇక అది వచ్చిన కాడికెళ్ళి ఇక్కడ దిక్కువల్ల ముండ కొడుకులు ఏమైనా నా ఇంటి చుట్టే తిరుగుతాండ్రు. గా భయానికే ఎక్కువ ఇడికి రానియే కాదు బావా. నువ్వు తెలియదు ఏమున్నది అంటే నీ లగ్గానికి మనవరాలు ఉన్నదమ్మా నీకు? గమ్మతి మాట్లాడుతున్నవేంది బావా? మనమేమన్నా నిన్నటోళ్ళమా ఇయ్యాలటోళ్ళమా? నేను ఈడికి పింఛన్ తీసుకోబట్టి 20 ఏళ్ళు అవుతుంది. అయితేమన్నా కానీ ఆ పిల్లగాడేవాళ్ళు సంజు ఓరు సంజు ఇట్లా బిడ్డ ఒకసారి. అరే బాబు సంజు వాడు నా బిడ్డ కొడుకే. ఓ బార్కావు రోజు నా ఇంటి చుట్టూ కోరుకొని తిరుగుతున్నవేంద్రా? పోసి ఏంటన్నా మనం పట్టుకొని బాడుకోవాలి తేడుకోవాలి తిరుగుతున్నావు అనుకుంటేంది? బర్రే బురదల బొరితే దుడ్డే ఒట్టి మీద పడుతుందా? నీ బుద్ధిలో నీ మనవానికి వచ్చినాయి. ఏమో నా ఇంటి చుట్టూ తిరుగుతున్నావేంద్రా? దొంగ దినాలు గాను లగ్గానికి అయిన పోరున్నది. నలుగురు చూస్తే ఏమనుకుంటారు? పోసి సాయంత్రం బాగా మాట్లాడుతున్నామే. సాయి సంసారం నచ్చం అన్నట్టు నీ బుద్ధులు మన వాళ్ళకి వచ్చాయి. సామాన్లు ఎడ్డి కాలంలో నన్ను నమ్మించి నన్ను నాగం చేసి నన్ను బోర్రిచ్చి బొంత కొరిపి లగ్గం చేసుకుంటా అని చెప్పి 41 పోర ఎవరితోనో చేసుకుంటివి. నా మనవరాలను గట్ట కానీ నా లెక్క ఎరికేనా? ఈ దొంగ మూడ కొడుకు తలపండి వాళ్ళగా ఇన్ని చీరయ్య సింపయ్య నా ఇంటి చుట్టూ తిరుగుతాడు. వాళ్ళు అవ్వకు నల్ల ఏవి తెలిస్తే మళ్ళీ తవ్వ వీడికి దొరలరు ఎరికేనా? ఎన్నడో ఒక్కనాడు పండుగ మొక్క నచ్చది అంటే అది వారం రోజులకి ఇట్టే ఉంటుంది. ఇంకోసారి అటు మొక్క నట్టివి చీపురు బట్టి ముఖం ఎంత దూరుతా నీ దొంగ దినాలు గాను. ఏంది నేను ఆగం చేసినా? నేను బావి కాడికి వస్తే అవతలి కొద్ది అటం తిరుగుతుంది. మబ్బులో బయట తిరుగుతుంది. పాలకి పోతే ఆడుకొచ్చి మాట్లాడబట్టి నువ్వు చేసిన కథలు జట్టముడ కొడుక నువ్వేమన్నావు? పోగులు చేస్తానన్న పోలే
పోగులు చేస్తాడు కదా మూడో కొడుకు మా అవ్వయ్యకు కన్న ముంగట వాడు ఉంటా అనుకున్నా కానీ గిట్ట మోసం చేస్తామని తెలిస్తే ఆనాడు మీకు చీరరాయి కిడిచి వేరే తోడికి మారవారం పోదు. ఓ ఇప్పుడు కూడా ఎవడొద్దాను. ఇగో మీ తాతది నాది పాత సోపత నువ్వుకుంటాన్నా. ఇంకోసారి నా ఇంటి మొక్క నచ్చిన పోరిని పన్నెత్తి మాట్లాడి కన్నెత్తి చూతివి నీ తాతకు నీకు లావుల తొండలు దొరగొట్టిస్తా. వినబడ్డదా? ఊకున్న కొద్ది బాగా చెప్తారు. మామా మామా అల్లుడేమో ఆగమంటాడు. మామా నా బతుకు ఆలోచిస్తుంది మామా. అల్లుడు ఏడవకరా, నీకు ఏ బాధ వచ్చినా తీర్చడానికి నేను ఉన్నా కదా. నువ్వు ఉన్నావనే ధైర్యంతో నీ దగ్గరికి వచ్చిన మామా. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నాకు ఆ పిల్ల కావాలి. బాధపడకు అల్లుడు, నాకు తెలిసిన బాబా కొన్నాడు. ఆయన దగ్గరికి పోతే మరుగు మంది ఇస్తాడు. ఆ మరుగు మందితో ఎటువంటి ఆడదైనా పడిపోవాలి. మామా నువ్వు మనిషివి కాదు మామా, దేవుడి మామా. ఏం చేస్తావు నాకు తెలియదు. నాకైతే పిల్ల కావాలి మామా. పద ఇప్పుడే ఆ బాబా దగ్గరికి పోదాంపా. నన్ను ఇప్పుడే బాబా దగ్గరికి పోదాంపా. బాబా నేను 2 పేజీలు చేసిన 10 సంవత్సరాల నుంచి ఎంత ప్రయత్నం చేసినా గవర్నమెంట్ జాబ్ దొరకట్లేదు. మీరే ఏదైనా పరిష్కార మార్గం చూపించండి బాబా. నేను మంత్రికి ఇస్తున్న ఈ నిమ్మకాయ 15 రోజులు మీరు పక్కలో పెట్టుకొని పడుకుంటే మీ కోరిక తప్పక నెరవేరుస్తుంది. చెప్పునైనా మీ కోరికలు ఏమిటి? స్వామి, మా అల్లుడు ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ లవ్ సక్సెస్ కావాలంటే ఏం చేయమంటారు? మీ అల్లుని పేరు ఏం పేరు? స్వామి నా పేరు సంజు స్వామి. సంజు, నువ్వు అమ్మాయిని ఇష్టపడుతున్నా అంటున్నావు కదా. నువ్వు నా దగ్గరికి వచ్చింది మంచిది అయింది. నీకు ఆ అమ్మాయి తప్పకుండా కలుగుతుంది. కానీ నేను మాత్రం చెప్పినట్టు మీరు చెయ్యాలి, పొరపాటు చేయకూడదు. సంతోషమేనా? సంతోషం. ఓకే. నేను 2 నిమ్మకాయలు నీకు మంత్రి ఇస్తున్నా. ఒకటి నీ దగ్గర పెట్టుకో, ఒకటి అమ్మాయికి వీపులా తగిలేటట్టు విసిరాయి. అప్పుడు అమ్మాయి నిన్నే ప్రేమిస్తా, నువ్వే కావాలి, నువ్వే నా సొంతం, నువ్వే నా లోకం అనుకుంటూ నీ వెంబడి తిరుగుతుంది. సరేనా? సంతోషమే కదా? సంతోషం స్వామి. సరే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తా. ఈ నిమ్మకాయను ఆ అమ్మాయి వీపుకు తగిలేటట్టు కొడతా. ఆ అమ్మాయి నన్ను ప్రేమించేలాగా చేసుకుంటా. స్వామి, మా అల్లుడు లవ్ సక్సెస్ అయితే మీకు కొత్త పట్టు పెడతాం. థ్యాంక్ యూ మామా. ఆ పిల్ల కనుక నాకు పడింది అనుకో, నీకు కొత్త బట్టలు పెడతా మామా. కొత్త బట్టలేనా? దావత్ ఇయ్యవా? దావత్ కూడా ఇస్తా మామా. ఈ నిమ్మకాయతోని నా చిట్టిని కొట్టి నా చిట్టిని లవలబడెత్తా. అప్పుడు నా చిట్టి నేను పొలాల చుట్టూ, షేన్ల చుట్టూ, పార్కుల పొంట, సినిమా టాకీస్లా పొట్టు పొట్టులవి చేసుకోవచ్చు. ఆహా, ఊహించుకుంటేనే ఇంత బాగుంటుంది. నిజమైతే ఇంకెంత బాగుంటుందో. వెలుగులగా తిరిగే నీ అందంలో నీకు పడిపోయా నా దయ్యాలే. ఒకటే ఒకవేళ నీ వెంట చేరగా నా ఊపిరి నీ ప్రేమ పిలిచి
చేసిన వీల ఓ బొమ్మ ఓ బొమ్మ ఓ బొమ్మ చెలియ బొమ్మ చిన్నగా నవ్వవే కన్నులో మారిన ప్రాణం తెసావే